హలో హాయ్ అండి అందరికీ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంక వీడియోలోకి వచ్చేస్తే మన బుడ్డిగడ ఏం వీడియో పెట్టాడంటే అసలు దాంట్లో ఏం మ్యాటర్ ఉందంటే అయ్యి బాబు నేను చెప్పలేనండి, నా నోటితో నేను చెప్పలేను. అసలు అంత పెద్ద మ్యాటర్ ఉంది దాంట్లో, చాలా సేపు ఉందండి. అసలు దాంట్లో నాకు గుర్తు కూడా లేదు ఆ మ్యాటర్, అసలు అంత పెద్ద మ్యాటర్ ఉంది. ఒక వేస్ట్గా ఏం మ్యాటర్ పెట్టినారా దాంట్లో, చెత్త నా కొడుక, వేస్ట్ నా కొడుక, బేబర్స్ నా కొడుక. అసలు ఏం మనుషులు నువ్వు దున్నపోతావా అడ్డగడురా నువ్వు, సిగ్గు లేకుండా చెప్తున్నా. మళ్ళీ 4వ నెల వచ్చిందని చిన్న నెలల పిల్లల పట్టుకుని మళ్ళీ టెస్ట్ బేబీని కనేసి, టెస్ట్ బేబీ నార్మల్ బేబో 4వ నెల అంట వీడికి ఇప్పుడు పిల్లానికి. అందరూ అడిగేస్తున్నారంట కామెంట్లో నట్లును, ఇప్పుడు మరి పెళ్లి పనుల్లో చేయకూడదు కదా, మరి వాంటింగ్స్ అవ్వట్లేదా, మరి ఎన్నో నెల వచ్చింది ఏంటి అన్నీ అడిగేస్తున్నారంట, ఇంటి తెగ అడిగేస్తున్నారంట అందరూ. అందుకనే వాళ్ళ అత్తమ్మకి 4వ నెల వచ్చేసిందండి. తినే ముందు ట్యాబ్లెట్లు వేసుకుంటుందండి, తింటుందండి, బాగానే తింటుందండి, బాగానే ఉంటుందండి, పెళ్లి పనుల్లో వద్దంటారండి. కానీ మాకు ఎవరు ఇది పక్కన ఉంటుంది, మళ్ళీ మాకు చేసే వాళ్ళు ఎవరున్నారు, మాకు ఎవరు లేరు కదా, బిజినెస్ మైండ్ కదా మాది, అన్నీ మేమే చేసుకుంటాం, అన్నీ మేమే చేసుకుంటాం అని చెప్తుంది. ఇది బేబర్స్, ఇది నల్ల మొహంది, చెత్త మొహందని, జలగదాని. దీనికి జలగాని పేరు పెట్టాలండి, జలగమోహన్ దాన, బక్కదాన. సిగ్గు సెర నీకుందేంటే, వాడికి ఎట్లా లేదు, వాడి బండ తలకాయ గాడికి, వాడికి బిజినెస్ మైండ్, వాడికి డబ్బు సంపాదన తప్ప ఏం లేదు. నువ్వేం పిక్కుతున్నావే, నీ హెల్త్ ఏమవుతుంది నీకు లేదంటే, ఒక ఆడదానివేనా నువ్వు అసలు? అవును రేపొద్దు నాకు ఏమన్నా అయితే ఏంటి, పిల్లలు చూసుకోలేవు అని ఏమైనా ఉందా నీకు? అయినా ఏముందో మీకు 1 గంట వీడియోలు చేసేస్తారు, నీకేమో ఆ ముద్ర బెండకాయడు ఏదో కూరలు ఉండేస్తాడు, ఏదో పని చేస్తాడు. ఈడు వంటోడే కదా, వీడు వంట మనుషుడే కాబట్టి నీకేం ప్రాబ్లం ఉండదు, చక్కగా కూర్చుంటావు నువ్వు. ఆ పిల్లలు కూడా 2 ఉన్నారు ఎత్తుకునికి, ఉయ్యాలు ఉన్నాయి. ఇంకెందుకు మీకు ఇంకా పిల్లల మీద బిజినెస్లు చేద్దామని చూస్తున్నాం. సిగ్గు శరముందా ఎరా ఒరే బుడ్డిగా సచ్చినోడా. చిన్న పిల్లల్ని పట్టుకుని, నెలల పిల్లలు పట్టుకుని మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటున్నావు. ఆ అమ్మాయి హెల్త్ ఏంటి, అందరూ వద్దు 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 అంటున్నారంట. వీడికి సిగ్గు లేకుండా కావాలి 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 అంటున్నారంట. ఎందుకు? బిజినెస్ చెయ్యాలి కదా మరి పిల్లల మీద. ఇప్పుడు ఒక పిల్ల పడిపోయిందని, ఓ పిల్ల ఏదో ఒకటి అయిందని ఏదో ఒకటి చెప్పు వాడుకోవాలి కదా నువ్వు. అట్లా వాడుకున్నావు కాబట్టి ఇప్పుడు వీడియో పెట్టలేదు నువ్వు. ఒప్పుకోరా, కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ ఒప్పుకోవాల్సిందే, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. పిల్లకేం కాలేదు, వాడు అన్ని నాటకాలు, చెత్తగాడు, వేస్ట్గాడు. పిల్లకి ఏం కాలే, పిల్ల మీద బిజినెస్లు చేస్తున్నాడు వీడు. అది పడిపోయింది. ఇంకోటి ఏదో యూట్యూబ్లో కూడా ఒక అమ్మాయి ఉంటుందంట, కళ్ళు పిల్ల కన్నీళ్ళ పెట్టేసి పిల్ల పడిపోయిందనో లేకపోతే ఏదో ఒకటి వంక పెడతారంట. వీళ్ళందరూ పిల్లల మీద బిజినెస్లు చేసి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ చెప్పు తీసుకొట్టాలా. ఓన్ కంటెంట్ అంటే నేను ఓన్ కంటెంటే కదా ఇస్తున్నాను. బ్యాడ్గా కామెంట్లు పెట్టినా నీ ఓన్ కంటెంట్ పెట్టవా? ఇది నా ఓనే కదా, ఇది నా వాయిసే కదా, ఇది నేనే కదా, నేను ఏదో ఒకటి చేసుకుంటున్నా కదా, నేను కరెక్టే మాట్లాడుతున్నాను కదా, నేను తప్పు మాట్లాడుతుంది కదా. ఇప్పుడు చెప్పే వీడియో వాడిది కరెక్టే కదా, నేను కూడా కరెక్టే మాట్లాడుతున్నాను కదా. వాడి వీడియోలో ఏం లేదు, కడుపు 4వ నెల వాంటింగ్స్ అంట, అందరూ అడిగేస్తున్నారంట, పెళ్లిలో వద్దంటున్నారంట, వీడు పల్లిలో దూరుతానంట. నేను కరెక్టే చెప్తున్నా కదా, నేను ఓన్ కంటెంట్ ఇస్తున్నాను కదా. మళ్ళీ నీ ఓన్ కంటెంట్ వాడికే, నీ ఓన్ కంటెంట్ వాడికి, నాది ఓన్ కంటెంట్, ఇది నా వాయిస్, పక్కన డబ్బింగ్ కాదు, ఓకేనా. వాడు ఎట్లా చిల్లరగా అబద్ధాలు చెప్పుకుని ఎట్లాగా అందుట్లో ఏం మ్యాటర్ లేకపోయినా ఎలా వీడియోలు పెడుతున్నాడో నేను కూడా అలాగే పెడతా, ఓకేనా. అంటే నేను అంత చిల్లరగా నా పిల్లలు పడిపోయారని, లేకపోతే అట్లా ఏడుపు తమ్మునేలు పెట్టి అక్కడొకటి జరిగిందని ఇక్కడొకటి చేసి అట్లా రకాన్ని కాదు. వాడు చేసింది నేను చూపిస్తున్నా, ఓకేనా. ఇంకొకటి, ఇప్పుడు మంచి చదువుకునే పిల్లని, చదువుకుందో లేదో ఏం చేస్తుందో అది తెలియదు. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు, ఒకడికంటాకే నాన్న తిప్పలు పడుతున్నారు, వద్దు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయని ఆలోచిస్తున్నారు. ఈ బుడ్డిగాడు ఆ జలగదాన్ని నల్లదాన్ని ఎందుకు చేసుకున్నాడు వీడు, దాంతో మొత్తం పిల్లలందరినీ కనేసి బిజినెస్ పెట్టేద్దామని ఆడు ప్లాన్ వేశాడు. బిజినెస్ అంటే యూట్యూబ్లో వీడియోలు పెట్టేద్దాము, ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ అని, లేదా ఆ ప్రాబ్లమ్స్ అని, ఇలా ఏదో చెప్పి పెట్టేద్దామని. కనీసం దీనికన్నా సిగ్గు శరం ఉండాలి కదా, దీనికి సిగ్గులేదు. దీనికి ఆడేం చెప్తే అది ఉంటుంది. ఇది పప్పు శుద్ధలాగా. ఆ ముద్రపై బెండకాయ ఏంటి ఈరోజు కనిపించలేదు, ఏడకపోయినాడు కానీ ఆ ముద్ర బెండకాయ ఈ వీడియోలో లేడు. వీళ్ళిద్దరూ చక్కగా ఈమె పట్టు చీర కట్టేసుకుంది, ఆయన మంచిగా రెడీ పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతున్నాయి అంటే ఇద్దరు వెళ్ళిపోవాలంట. మధ్యలో పిల్లేమో ఇహిహి అని నవ్విచ్చేస్తుంది, పిహిహి ఇహిహి అని వేస్తుంది. నీకు వీళ్ళిద్దరిని చూసుకున్నాకే ఓపిక లేదు, నీకు వీళ్ళిద్దరిని ఎత్తుకునికే ఓపిక లేదు, ఇంకేంటి నువ్వు చేసేది. ఇప్పుడు ఒక తల్లి అంటే కనీసం ఒక 2 సంవత్సరాలన్నా పిల్లని ఎత్తుకుని పాలు ఇచ్చి వాళ్ళకి ప్రేమ పంచితేనే కదా నెక్స్ట్ వాళ్ళకి మనం చూపిస్తాం ప్రేమ. ఇక్కడ వీళ్ళకే దిక్కులేదు, ప్రేమలు ఏమి లేవు పిల్లలకి, ఏదో ఎత్తుకుని తిప్పుతున్నారు, ఆ ఉయ్యల్లో పడేస్తున్నారు, మళ్ళీ ఇంకోళ్ళని గనేస్తుందంటే. దీనికి అసలు ప్రేమ గీమ ఏం లేదు దీనికి. వాడేం చెప్తే అది మైండ్గా వెళ్ళిపోతుంది, బ్లైండ్గా వెళ్ళిపోతుంది. అది నల్ల మొహం దాన్ని, నీకన్నా సిగ్గుండాలి కదా, నువ్వు ఆడదానివే కదంటే సిగ్గులేను ముండా. సిగ్గు లేకుండా మళ్ళీ 4 నెలలు ఇహిహి అని నవ్వుతున్నావు, చెత్త మొహం దాన. నీ హెల్తే కదంటే ఖరాబ్ అవుతుంది. 2 పిల్లలు నెలల పిల్లల, మొన్నే ఒక పిల్ల ఉయ్యాల నుంచి పడిపోయిందని చెప్పి ఇచ్చారా ఇద్దరు,
గట్టిగా మా పిల్ల పడిపోయింది అని. అక్కడ పడలేదు, ఏం చేయలేదు, పడిపోయిందని డ్రామాలు. ఎందుకు వచ్చిన డ్రామాలు నాకు అర్థం కాదు. ఆ డ్రామా రోజుకు ఒక వీడియో, అన్ని వీడియోలు చెత్త వీడియోలే ఉంటాయి కానీ మంచి వీడియోలు ఉండవు కదా. మరి ఓన్ కంటెంట్ పెట్టుకో, అది పెట్టుకో, ఇది పెట్టుకుని ఎందుకు చెప్తున్నారు మీరు? వాడి అది ఏమి ఉండదు, వాడి అంతా సోదే ఉంటుంది, ఏముండదు. వాడు ఎన్ని అబద్ధాలు పెడతాడు, ఆడి అంత వెకిలి నవ్వులు, జెన్యున్ నవ్వు కాదు. అదైతే పిచ్చిదాంట్లకి హిహి అంటది. వాళ్ళు జెన్యున్గా లేనప్పుడు మేము మాట్లాడితే ఏమవుతుంది? బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ చుట్టాలా, లేకపోతే వాడి అకౌంట్లో వాడి పిల్లని ఫోన్ ఉంటుంది, ఆ పిల్లని ఒక 10 అకౌంట్లు చేస్తాడు. ఆ ముద్ర బెండకాయ కాడికి ఒక అకౌంట్లు ఉంటాయి 10 అకౌంట్లు, ఆ అకౌంట్లో చేస్తాడు. 100% ఆడికి ఏమి పెద్ద ఎవడు ఏమి సపోర్ట్గా ఎవడేం రారు. ఒకళ్ళు ఇద్దరు అనుకుంటున్నాను, మిగతా వాళ్ళందరూ చాలా బ్యాడ్గా పెడతారు. ఇప్పుడు లయ్య గారికి పెట్టారు, లయ్య గారికి ఇంకొక ఆమెకి ఇద్దరికి కలిపి ఒకటి పెట్టాడంట బ్యాడ్ కామెంట్. అది ఖచ్చితంగా ఈడే పెట్టాడు, ఈ బుడ్డిగాడే పెట్టాడు, 100% ఈడే పెట్టాడు. ఓకేనా? యూట్యూబ్లో 10 అకౌంట్లు ఏలయ్యి, ఓ 10 అకౌంట్లు పిల్లల దగ్గర, 10 అకౌంట్లు ముద్ర బెండకాయ దగ్గర, వీడి దగ్గర 10 అకౌంట్లు ఉంటాయండి. మొత్తానికి 30 అకౌంట్లోనూ 15 అకౌంట్లో ఈడు చేసి ఒక బ్యాడ్ కామెంట్స్ వస్తే మా అయితే ఒక 10 అట్లా వస్తున్నాయి, వేలే పెట్టేస్తున్నారు. అర్థమైపోయింది నాకు. వీడికి అంత సపోర్ట్గా ఎవడు చేయడు. మరి నీకు అంత సపోర్ట్ చేసి పడితే నువ్వు ఎందుకు ఆపుకుంటున్నావు నా కామెంట్స్? ఈ రోజు ఎందుకు ఆపుకున్నారు? ఎందుకంటే అందులో ఏం లేదు, సోది. వీడు పిల్లలకి 4 నెల 2 రోజులు అయిందంట, వాంటింగ్స్ వచ్చినా కానీ టాబ్లెట్ వేసుకుంటుందంట. ఏందేదో సో చెప్తున్నాడు. పెళ్లి పనులు మేము చేసుకోవాలి కదా, మాకు ఎవరు లేరు కదా, నేను నల్ల మొహం అంటుంది. అంతే, మేము బయటికి వెళ్తున్నాము, మాకు పెళ్లి పనులు ఉన్నాయి, ఎంగేజ్మెంట్ పనులు ఉన్నాయి అని చెప్పారు. మధ్య మధ్యలో పిల్లతో సిహిహి అని ఈకలాడింది. ఏముంది అందుట్లో? ఏం లేదు కదా. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు కామెంట్లు పెట్టేవాళ్ళు? కూర్చోమని ఆలోచిస్తున్నారా? ఆడు పెట్టే 5 రోజుల నుంచి వీడియోలు చూడండి. అంతకుముందు వీడియోలు ఓకే వద్దు పోన్లే, ఇప్పుడు ఈ 5 రోజుల వీడియోలు చూడండి. అంతకుముందు అంటే పిల్లం కడుపుతోటో లేకపోతే పిల్లం కన్నాకో ఏదో ఒకటి అలాన్నీ ముద్ర బెండకి ఇక్కడ ఎంగేజ్మెంట్ కానించి చచ్చిపోతున్నా. ఈ రోజు అంటాడు, రేపు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అందరూ అడిగేస్తున్నారంట. ఎప్పుడు ప్రెగ్నెంట్ ఎప్పుడు వచ్చింది, ఎన్నో నెల, మా బుజ్జిదానికి ఎన్నో నెల, మా బుజ్జికి, మా బంగారు తల్లికి, మా నల్ల బంగారానికి ఎన్నో నెల అని అడిగేస్తున్నారండి. నల్ల మొహం దాన ఆడ బండ తలకాయ గాడు. ఆ బండ తలకాయ గాడు అన్ని ఆలోచనలు అడిగి ఏ వీడియో ఏం పెట్టేవాళ్ళ, ఏ వీడియో ఏం పెట్టేలా అనుకుంటారు. అక్కడ సోది తప్ప ఏమంటావు? చూసిన వాళ్ళు వేస్ట్. ఓకేనా? నువ్వు కూడా వేస్టే అని మొన్న ఒకరిదే పెట్టింది. అవును, నేను కూడా వేస్టే, చూస్తున్నాను కదా, మరి చూసి మాట్లాడాలి కదా. వాడు దాంట్లో అన్ని వేస్ట్ ఉన్నది కాబట్టి నేను కూడా చూస్తున్నాను కాబట్టి నేను కూడా వేస్ట్ దాన్ని. ఓకేనా? అదొక చెత్త ముండ, అదొక బేబర్స్ ముండ, నల్ల మొహం దాన, సిగ్గు లేకుండా 4 నెలలు చెప్పింది. మొగుడు చెప్పే బుద్ధిలో తింటాను. నేను ఒక ఆడదానివేనా? ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమండి ఇలా చెయ్యొద్దండి, కొంచెం ఆగుదామండి, గ్యాప్ ఇద్దామండి అని లేదా నీకు? ఈ పిల్లలకే చక్కగా ప్రేమ పంచలేకపోతుంది. ఇది వాళ్ళనే సరిగ్గా ఎత్తుకోలేకపోతుంది. వాళ్ళకి ఎప్పుడు అన్నాలు తినిపిస్తున్నారో, ఎప్పుడు ఏం చేస్తున్నారో ఏంటి ఎవరికి ఏం తెలియదు. అలాంటి వీడియోలన్నా పెట్టొచ్చు కదా. పోనీ పిల్లకి ఏమి బేబీకి సంబంధించి ఏం పెడుతున్నాము, లేకపోతే నేను ప్రెగ్నెంట్కి సంబంధించి ఏ వాడుతున్నది ఏం లే. ఇద్దరు నుంచి ఉంటారు చక్కగా, ఇద్దరు. ఆడేమో కెమెరా పెట్టుకుంటే ముగ్గురు ఉంటారు. ఈ రోజు ఇద్దరు ఉన్నారు కదా, చక్కగా ఇలా పెట్టేసి ఇద్దరు మాట్లాడేస్తారు. పోనీ ఇంట్రెస్ట్గా అప్పుడప్పుడైనా ఇదిగో ఈమెకి ఇలా లతకమ్మ ఇలాగ ఏంటి, ఈ ఫుడ్ తింటుంది, అది తింటుంది, అదేమికంటే జంక్ ఫుడ్ అంటే బయట ఫుడ్ పిల్లక ముందు అలవాటు అంట. ఈ సార్ వచ్చాక, ఈ వంటలోడు వచ్చాక, ఈ వంట మాస్టర్ వచ్చాకంట ఆమెకంటే అసలు బయట ఫుడ్డే తిందంట. అంటే ఈడు ఉన్నాడు కదా వంటోడు, ఈడు ఆడింగోడు. ఈ ఆడింగోడు వంట చేస్తాడు, ఆడేమో బట్టలు ఉతికేసి అడ్లు తోమేసి చేస్తారు. ఇంకేముంది ఇంకా దీని పని? చక్కగా కూర్చుని పడుకుంటుంది, ఆ పిల్లల్లో ఒక ఉయ్యాల్లో పడేస్తుంది. ఇంకేముంది దీని పని? కనడం తప్పలేదులేమ్మ, కను. ఇప్పుడు ఇది అయిపోయినాక మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పు. ప్రెగ్నెంట్ కనడం. ఓకేనా? అదే చేయండి మీరు. ఓకేనా? ఇంకేం చెయ్యొద్దు మీరు. ఆడేమో వీడియోలు తమ్నేలు, నువ్వేమో పిల్లలు కనాలి. ఆడేమో ఎంగేజ్మెంట్. ముగ్గురు సరిపోయిందా? కరెక్ట్గా సరిపోయిందా? నీకేమో ప్రెగ్నెంట్ సొడ్డి, వాడికేమో వీడియోలు. వీడికి ఎప్పుడు ఏ వీడియో ఎలా పెట్టాలా పిల్లల గురించి అని వీడు నీ మొగుడు బండవాలకాయ గాడు. ముద్దురు బెండకాయ గాడేంటి, నా ఎంగేజ్మెంట్, నా పెళ్ళి, నా పిల్లం అని అది. ఓకేనా? మీ ముగ్గురికి సరిపోయింది. ఓకేనా? చెత్త వీడియోలు పెట్టి చెత్తగా చేసేది మీరు. దానికి మేము మాట్లాడేదంట మాకంట ఓన్ కంటెంట్ అంట. మాది ఓన్ కంటెంట్ అమ్మ, మాది ఓన్ వాయిస్, నేను ఓను. ఓకేనా? నాది ఓన్ కంటెంటే. వాడు చెప్పే చెత్త వీడియో చూసి నేను చెత్త వీడియో చెప్తున్నాను. ఓకేనా? నాది కూడా ఓన్ కంటెంట్. వాడు ఎలా నుంచి ఎలా వీడియోలు చేసి ఎట్లా అబద్ధాలు గీబద్దాలు అని చెప్తున్నాడో నేను కూడా అలాగే చెప్తున్నాను. వాడు చెప్పి అన్న అబద్ధాలు రా, సొడ్డురా, వాడు దాంట్లో మ్యాటర్ ఏం లేదురా అని చెప్తున్నాను. ఏముంది దాంట్లో? తప్పేం లేదు కదా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వాడు చెప్పే దాంట్లో ఏం లేదు. పిల్లానికి 4వ నెల, పిల్లం మంచిగానే ఉంటుందంట, పెళ్లి పనులన్నీ వేళ చూసుకోవాలంట, వాళ్ళకి చాలా బిజీగా ఉన్నారంట, అందరూ కామెంట్లు పెట్టేస్తున్నారంట, పెళ్ళి ఎప్పుడు అని. వీడేమో కామెంట్లు బంద్ చేసుకున్నాడు కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీడికి కామెంట్లు? ఆడు కళ్ళ వచ్చేయని చెప్తున్నారేమో కామెంట్లు. అయ్యో ప్రెగ్నెంట్ చెప్పండి చెత్తనా కూడా వేసినా కూడా ఏం పెట్టాలో కూడా నీకే తెలియట్లేదురా వీడియో. ఏం పెట్టాలో పోనీ బయటకు వెళ్ళేటప్పుడు ఏ షాపింగ్లో అవి తీస్తావనుకున్నాను, ఇంకా తీయో నువ్వు.
అసలు నిన్ను ఎవడో తీసుకెళ్తాడు ఫస్ట్ షాపింగ్లు గీపింగ్ ఎవడో ఏం రానివ్వడం ఇంకా నువ్వు అవన్నీ చూసేస్తారు కదా ముందు అందరూ. చూడాలి ఫ్రెండ్స్, ఇది అసలు ఈ షాపింగ్ ఏం చేస్తాడని వెయిట్ చేస్తున్నాను. ఈ షాపింగ్లో ఏంటో ఎప్పుడు మంచి వీడియోలు చేస్తాడని చెప్పి 5 రోజుల నుంచి అవే వీడియోలు తీస్తున్నాడు. పిల్ల పడిపోయింది కానీ అంతకుముందు నుంచిలే వాళ్ళ మా అన్నయ్య ఎంగేజ్మెంట్ కాడి నుంచి అన్ని చెత్త వీడియోలే. అంతకుముందు కూడా అన్ని చెత్త వీడియోలే. ఇప్పుడు మరి దారుణంగా తయారైన వీడికి మరి మైండ్ దొబ్బిందా, పిచ్చెక్కేసిందా, లేకపోతే దానికి పిచ్చెక్కిందా, లేకపోతే ముద్ర బెండగా కూడా పిచ్చెక్కిందా, ఎవరికి పిచ్చెక్కిందో అర్థం కావట్లేదు. అన్ని పిచ్చి పనులు, పిచ్చి వీడియోలు, పిచ్చి వేసినా కూడా చెత్తనా కూడా. అది నల్ల మొహంది వీడికి సరిపోయింది. పిల్లల్ని పెంచుకునే తర్వాత పెట్టేది రాదు దీనికి. ఒక తల్లి అంటే కనీసం ఒక 2-3 సంవత్సరాలన్నా పిల్లకి ప్రేమ పంచాలి, మంచిగా దగ్గరుండి చూసుకోవాలి, పాలు ఇవ్వాలి, మన చేతులతో మన ఫుడ్ పెట్టాలి, ఎత్తుకోవాలి, లాలించాలి. ఇద్దరిని కన్నది పోనీ ఒకరికంటే ఒకరిని చూసుకుంటుంది అనుకోవచ్చు. ఇద్దరిని ఆడికొకడు ముద్ర బెండగాడు ఒకటి చేతిలో ఉంటాడు, ఈడి చేతిలో ఇద్దరు తలకాయలు, పెద్ద పెద్ద తలకాయలు, ఇద్దరు చేతిలో చెరుకొక్కరు పిల్లలు ఉంటారు. ఇదేమో చక్క కూర్చుంటుంది. దీని మొగుడేమో ఆడిని కూడా వంట చేస్తాడు, ఆడేమో అంటలు తోమేసి బట్టలు ఉతికేస్తాడు, దీని పని కూర్చోడు. అందుకే కంటుంది అది. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఇది కన్న తర్వాత మళ్ళీ 3 నెలలకే ప్రెగ్నెంట్ అంటారు చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేయండి. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక ప్లీజ్ చెప్పండి. ఒకవేళ ఇలా కలా మాట్లాడాలి లేకపోతే ఏంటక్కని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్గా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.